తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు హైకమాండ్ కి తలనొప్పిగా మారుతున్నాయి. కొండా సురేఖ ఎపిసోడ్ పై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా దృష్టి పెట్టింది. క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ ఇచ్చిన వివరణపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తన కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని సురేఖ వివరణ ఇచ్చారు. అయితే కనీసం సుష్మిత వ్యాఖ్యలను ఖండించకపోవడం సమంజసం కాదని కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ వ్యవహారంపై పార్టీలో చర్చ మరింత ముదిరింది. మరోవైపు ఇవాళ సీఎల్పీలో సుమారు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యేలు ఏం మాట్లాడబోతున్నారు, కొండా సురేఖ వ్యవహారంపై పార్టీ వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ ఢిల్లీకి చేరింది. వనపర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నేతల బృందం ఢిల్లీకి వెళ్లింది. మాజీ మంత్రి చిన్నారెడ్డిపై ఢిల్లీ పెద్దలకు మేఘారెడ్డి ఫిర్యాదు చేయనున్నారు. పార్టీ వ్యవహారాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేత కేసీ వేణుగోపాల్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. వనపర్తి కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మేఘారెడ్డి ఫిర్యాదుపై ఢిల్లీ పెద్దల స్పందన ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కొండా సురేఖ విషయంలో అయితే అంటే తను ఇచ్చిన వివరణ విషయంలో పార్టీ అయితే అసంతృప్తిగా ఉంది. సో ఈ రోజు మధ్యాహ్నం సిఎల్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే భేటీ కాబోతున్నారు. ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు అనుకోవచ్చు కొండా సురేఖ విషయంలో? అలాగే ఇటు వనపర్తి కాంగ్రెస్ పంచాయతీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతుందని చెప్పవచ్చు. దీంతో పాటు మరోవైపు అటు వనపర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఢిల్లీకి వెళ్ళాయి. ఇప్పటికే మెగారెడ్డి స్థానికంగా ఉన్న వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు మరోవైపు అటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు మరోవైపు కన్నటువంటి అధిష్టానానికి చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, అధిష్టానం మీద ఆయన వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు, ఆడియోలు, వీడియోలు, నిజంగా పేపర్లో వచ్చినప్పుడు మీడియా కథనాలన్నీ కూడా జత చేసి మరీ ఫిర్యాదు ఇవ్వడం కూడా సమాచారం తెలిసింది. ఇక మరోవైపు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారందరూ కూడా కొండా సురేఖ ఇచ్చినటువంటి రిప్లై లేఖ, క్రమశిక్షణ కమిటీ స్వరాజ్ నోటీస్ కు కొండా సురేఖ రిప్లై లేఖ ఇచ్చింది కాబట్టి ఆ నోటీస్ లో ఎక్కడ కూడా కూతురి మాటలను వ్యతిరేకించలేదు. మరోవైపు ఆమె వ్యక్తిగత అభిప్రాయం అని ఏ రకంగా చెప్పుకున్నట్టు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసే దిశగా ఎమ్మెల్యేలందరూ కూడా ముక్కుమ్మడిగా సమావేశాన్ని నిర్వహించారు. మరి కాసేపులోనే సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడి ఈ విషయాలపై కూడా అటు కొండా సురేఖతో పాటు మరోవైపు నల్గొండ జిల్లా కీలక నేత రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సస్పెండ్ చేయాలంటూ కూడా ఈ నేతలు ఈరోజు ఎమ్మెల్యేలు మరకత్తులోని సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడే అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం. వైపు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు పార్టీకి అయితే కొంత తలనొప్పిగా మారాయి. దీనిపై పార్టీ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది? మంత్రి కొండా సురేఖ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొండా సురేఖ మంత్రివర్గం నుంచి ఉపసంహరిస్తారా, భద్రత నిర్ణయం తీసుకున్నది మాత్రం కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక హాట్ టాపిక్ గా మన ప్రశ్న కనబడుతుంది. చాలు సునీల్, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాల వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుంది. సో ఈసారైనా ఈ రెండింటి మధ్య కూడా కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? అంటే ఇలాంటి అంతర్గత పోరుకు చెక్ పెట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా వనపర్తి కానీ ఇటు కొండా సురేఖ విషయంలో కానీ? ఖచ్చితంగా. ఎందుకంటే మంత్రి కొండా సురేఖ దుమారం గతంలో కూడా కొండా సుష్మిత పటేల్ అనేక వ్యాఖ్యలు చేసింది. తర్వాత మళ్ళీ కొండా సురేఖ సరి చెప్పింది. ఇటీవల కాలంలో కొండా సురేఖ మాజీ ఓఎస్డీ పై మేడిపల్లిలో కేసు నమోదుకోవడం, ఆ తర్వాత ఇటీవల కాలంలోనే ఓఎస్డీ తీర్పై కూడా సుష్మిత చేసిన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడిన తీరు, ఇటీవల కాలంలో పరకాల్లో జరిగినటువంటి గీసుకొండలో జరిగిన సభలో కూడా సుష్మిత పటేల్ ముఖ్యమంత్రిని అనేక చూసుకున్నాం దమ్ముంటే అన్నట్టు ఇవన్నీ కూడా
రైట్, థ్యాంక్ యూ సునీల్.